హాయ్ అండి, వెల్కమ్ టు హైరా అనే డిజైనర్స్ అండి. ఈరోజు మీకు మంచి ఎయిర్ క్లిప్ మల్టీ కలర్ ఎయిర్ క్లిప్ అన్ని చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. డిజైన్ కూడా మనం చెయ్యాలి అనుకుంటే ఏదైనా మనం సాధించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. పేషెన్సీ ఉంటే చాలండి, చాలా అంటే చాలా బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ప్లెయిన్ క్లిప్ మీద ఇదిగోండి, ఈ ప్లెయిన్ క్లిప్ మీద నేను ఇప్పుడు మల్టీ కలర్ బీడ్స్తోని, ఇదిగోండి మల్టీ కలర్ బీడ్స్తోని నేను స్టోన్స్ అండి ఇవి. ఓకే, నాకు కుందన్స్, స్టోన్ కుందన్స్ ఇది. ఓకే, ఇది గ్లాసీ స్టోన్స్ అంటే ఇది గ్లాసీ కుందన్స్ అంటారు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇందులో చాలా అంటే చాలా మల్టీ కలర్స్ అనేది వస్తుందండి. మనం ఏ షేప్ అయితే కావాలో, ఏ మోడల్ అయితే కావాలో మనము అలా కస్టమైజ్ చేసుకొని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మీకోసం నేను ఒక హెయిర్ క్లిప్ అనేది చేసి చూపిస్తాను. ఓకే, మనము ఏ క్లిప్ అనేది ఇప్పుడు మనము B7000 గ్లూతోని మనము అప్లై చేసుకోవాలి. B7000 గ్లూతోని మనం అప్లై చేసుకొని మనం ఎట్లయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్లో మనము చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తుంటాను. ఫస్ట్ ప్లెయిన్ క్లిప్ తీసుకొని మనము అప్లై చేసుకోవాలండి. ఇక్కడ మనం లైట్గా అప్లై చేసుకుంటే ఊడిపోతుంది. కొంచెం అంటే కొంచెం పెట్టుకోవాలండి. గ్లూ కూడా ఎక్కువ పెట్టుకోవద్దు. ఓకే, ఎక్కువ పెట్టుకున్నా కానీ మనకి జారిపోతుంది. చూడండి, మనం ఎంత కావాలనుకుంటున్నామో అది మొత్తం ఫిల్ చేసుకొని మనం ఇట్లా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనము పెన్సిల్తోని, ఈ గ్లూ పెన్సిల్ ఉంది కదండి, ఈ గ్లూ పెన్సిల్తోని మనం ఎట్లా కావాలనుకుంటున్నామో, ఏ షేప్ అయితే కావాలనుకున్నామో ఆ షేప్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టేసి నెక్స్ట్ మనము ఇక్కడ నా దగ్గర చాలా షేప్స్ ఆఫ్ కుందన్స్ ఉన్నాయి. మనం ఏ అయితే కుందన్ పెట్టాలనుకుంటున్నామో ఆ కుందన్ మనం సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా మెన్షన్ చేసుకోవచ్చు. మనం ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు అండి. మన కస్టమైజేషన్ మనం ఇష్టం అండి. మోడల్ని బట్టి మనము ఎట్లా కావాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హార్ట్ షేప్ కుందని పెట్టాను. ఓకే, హార్ట్ షేప్ కుందని పెట్టాను. చాలా ట్రై చేయండి ఇంట్లో. మనం ట్రై చేస్తూ ఉంటుంటే మనకి ఈజీగా వస్తుంది. మనము పేషెన్సీ కొంచెం చూసుకున్నా చాలండి. ఎంతసేపు కూడా పట్టదండి. మనము కరెక్ట్గా చేయాలంటే ఒక 1 అవర్ కన్నా ఒక్క 1 అవర్ కష్టపడితే మనకి క్లిప్ అనేది కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మల్టీ కలర్ కాబట్టి మల్టీ కలర్ స్టోన్ కుందన్స్ అనేది నేను పెడుతున్నాను. ఓకే, మల్టీ కలర్ కుందన్స్ అనేది నేను పెడుతున్నానండి. ఓకే, మనం ఎట్లా 3 కావాలంటే 3 పెట్టుకోవచ్చు, 4 కావాలంటే 4 పెట్టుకోవచ్చు. ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు అండి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ 3 పెట్టానండి. ఈ సైజెస్ కూడా ఉంటాయండి. క్లిప్స్ అనేది కూడా సైజెస్ అనేది ఉంటాయి. ఇదిగో ఇలా వస్తుంది. 3 కుందన్స్ పెట్టాను కాబట్టి ఇలా వస్తుంది. మనం ఇక్కడ ఫినిషింగ్ కూడా మనము ఇంకా వేరే కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఎట్లా కావాలనుకుంటున్నామో ఆ షేప్లో మనం పెట్టుకొని ప్లెయిన్ ఉన్న కాడ మనము స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి మనం. ఓకే, నేను మొత్తం చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఓకే,
ఎలా కావాలనుకుంటే అలా మనం కన్స్యూమర్ చేసి మనం పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా మీకు కావాలి అనుకున్నా కానీ నేను రెడీ చేసేస్తాను. మీరు ఏ మోడల్ పంపించినా నేను చేసి ఇస్తానండి. ఓకేనా, దానికి ఏం ప్రాబ్లం లేదు. నేను సెలెక్ట్ చేసి చేయమన్నా చేసి చూపిస్తాను. నేను సెలెక్ట్ చేసింది కూడా మీకు పంపించినాకనే నేను స్టార్ట్ చేస్తాను. మీరు ఓకే అన్నాకనే నేను స్టార్ట్ చేస్తానండి. ఓకేనా, మంచి మోడల్స్తో నేను ముందుకు వచ్చాను. మీరు చూస్తూ ఉండండి. ఇలా మనం ఇలా పెట్టుకుంటూ ఉండాలి. నాకు అన్నీ ఇందులో మిక్సింగ్ అయిపోయినాయి, అందుకోసం చూసుకుంటా చేస్తున్నాను. చాలా మోడల్స్ వస్తాయండి. ఇప్పుడు మీకు మెటీరియల్ కావాలన్నా కానీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీకు మెటీరియల్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. మీరు ఇంట్లో కూడా ట్రై చేసి మంచిగా సక్సెస్ కాండి. మీరు కూడా చిన్నగా బిజినెస్ అనేది కూడా మీరు స్టార్ట్ చేయండి. బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసి మంచిగా బాగుంటుందండి. ఇక ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నేను ఏం చేస్తున్నానంటే నేను ఈ గ్యాప్లో లాంగ్ కుందన్ అనేది పెట్టాను. చూడండి, ఇక్కడ మీకు గ్యాప్లో లాంగ్ కుందన్ అనేది పెట్టాను, చూసారుగా. ఇలా మనము అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా కూడా మనము పెట్టుకోవచ్చండి. నేను పెడుతున్నాను చూడండి. ఇలా వస్తుంది. మనము ఫినిషింగ్ కూడా చేసుకొని మనము ఇక్కడ కుందన్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ ఓకే, ఇలా పెట్టేసి మనం ఇక్కడ ఏ షేప్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ షేప్ ఎట్లా పెట్టుకుంటున్నామో అక్కడ మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం పెట్టుకోవాలి. ఓకే, మనం ఎట్లా కావాలనుకుంటున్నామో అట్లా చేసుకోవచ్చు అండి. ఇది ఫినిషింగ్ నేను మొత్తం మళ్ళీ సగం చేసి చూపిస్తాను. మళ్ళీ మొత్తం ఫినిషింగ్లో కూడా ఒకసారి ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవడమే. ఓకే, ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, మనం ఎలా కావాలి అనుకుంటున్నామో, ఎలా కస్టమైజ్ చేయాలనుకుంటున్నామో అలా పెట్టుకోవచ్చు. మల్టీ కలర్తో కూడా చేసుకోవచ్చు అండి. మనం ఇక మల్టీ కలర్ కుందన్స్తో కూడా మనము చేసుకోవచ్చు. ఈజీగా మనం చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు చూస్తున్నారు కదా, ఈజీగా చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. అయ్యో, మళ్ళీ ఇక్కడ ఒక కుందన్ పెట్టేసి మనం ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ రెక్టాంగిల్ కుందని ఇక్కడ పెట్టాను కదా ఒకటి ఆల్రెడీ. మళ్ళీ సేమ్ లైక్ యాజ్ యూజువల్గా అలాగనే మళ్ళీ పెట్టేసి మనకి ఎట్లా టాట్ వస్తే అట్లా చేసుకోవచ్చండి. మనం ఈజీగా మనకి ఎట్లా టాట్ వస్తే అట్లా చేసుకొని మంచిగా మనం
కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను మల్టీ కలర్ చెప్పేసాను కాబట్టి మల్టీ కలర్ కుందన్స్ అనే గ్లాస్ కుందన్స్ అండి ఇవన్నీ. ఓకే, ఇవి వచ్చేసి గ్లాస్ కుందన్స్ మనకి. ఓకే, రిపీటెడ్గా వస్తుంటాయి, చూసుకుంటూ మనము రాణి కుందన్స్ మనం పెట్టేసుకోవచ్చు. మనకి రాణి కుందన్స్ ఉంటాయి కదా, రాణి కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు. గ్రీన్ ఉంది, రెడ్, అట్లా మనకి ఏదైతే రాలేదనుకుంటున్నామో అది మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ నేను గ్రీన్ పెట్టేస్తున్నాను. ఓకే, షేప్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవడమేనండి. ఇది షేప్ అనేది మనము అడ్జస్ట్ చేసుకుంటూ మనం పెట్టుకోవడం. ఓకే, ఇట్లా మనకి ఎట్లా టాట్ వస్తే అట్లా మనం చేసుకోవచ్చండి. మనకి ఎట్లా టాట్ వస్తే అట్లా మనము చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, చాలా అంటే చాలా ఫినిషింగ్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది. ఓకే, చాలా సూపర్గా వస్తుందండి, ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఓకే, ఇది మొత్తము ఫినిషింగ్ మళ్ళీ మొత్తం చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మీకు ఫైనల్ అవుట్పుట్ ఎండింగ్కి వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, మీకు మంచిగా వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా, మీకు ఏమేడికైనా కన్సమైజేషన్ కూడా పంపించిన కానీ ఆ కన్సమైజేషన్ కూడా చేసి మీకు పంపిస్తాను. చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయండి నా దగ్గర. హెయిర్ క్లిప్స్ కానీ ఏదైనా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. ఏ మోడల్ కావాలి అనుకుంటే ఆ మోడల్ నాకు ఇమేజెస్ పంపించండి. లేదు అంటే మీ ఓన్గా చేయమన్నా చేసి పంపిస్తాను. నేను సెలెక్ట్ చేసి కూడా మీకు పంపిస్తాను. మీరు ఓకే అంటే నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. టైం తీసుకునేది 1 వీక్ టైం తీసుకుంటానండి. ఏదైనా 1 వీక్ టైం అయితే ఉంటుంది. ఓకే, 1 వీక్ టైం అయితే కంపల్సరీ ఉంటుందండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ మెటీరియల్స్ చూసుకోవాలి, మెటీరియల్స్ తేవాలి. మీరు ఎట్లా చేయమంటారో ఏంటో అవన్నీ చూసుకొని దాన్ని బట్టి కూడా నేను ముందుకైతే పోతాను. ఓకేనా, ఇలా అయితే వస్తుంది అవుట్పుట్ అనేది, ఇలా వస్తుందండి. ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఉంది చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఈ 2 కుందన్స్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో కూడా నేను కుందన్ అనేది పెడతాను. ఓకే, కుందన్ అనేది పెడతాను చూడండి. మనము ఇట్లా బ్యాంగిల్స్కి తప్ప క్లిప్స్కి కానీ హెయిర్ బ్యాండ్స్కి కానీ దేనికైనా కానీ మనం యూజ్ చేయాల్సింది B7000 గ్లూ అండి. ఓకేనా, ఇప్పుడు నార్మల్ ఫెవిక్విక్ ఉంటుంది కదా, ఆ ఫెవిక్విక్ దీనికి పెట్టడం కుదరదు. ఓకే, మనం ఇలాంటి చేయడానికి మాత్రం కంపల్సరీ మనము B7000 అనేది మనము యూజ్ చేసుకోవాలి. B7000 అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఇదిగోండి, ఇక్కడ వేరే కుందన్కి మిడిల్లో మళ్ళీ ఇక్కడ కుందన్ అనేది పెడతా. ఎందుకంటే గ్రాండ్గా లుక్ రావడానికి కోసం. ఓకే, గ్రాండ్ లుక్ కోసం మనము కుందన్కి మనం గ్యాప్ లేకుండా మనము కుందన్ అనేది పెడతాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము కుందన్ పెట్టాను ఇదిగో, మనం ఇక్కడ కుందన్ పెడితే పైన లవ్ షేప్కి 2 కుందన్స్ మిడిల్లో పైకి ఒక కుందన్ పెట్టాను. మీకు ఇప్పుడు లుక్ అనేది మంచిగా వస్తుంది. ఓకే,
ఇలా వస్తుంది అవుట్పుట్ అనేది ఇలా వస్తుందండి. ఓకేనా, చాలా అంటే చాలా బాగుందండి. ఎంత డీసెంట్గా ఉందంటే అంత డీసెంట్గా ఉంది. మనము ఇక్కడ ఏదైనా మనము చెయ్యాలి అనుకుంటే మనం ఎట్లయినా చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. మీకు డైలీ ఏదో ఒకటి నేను అప్లోడ్ చేస్తుంటాను. షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఫాలో చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. యాక్చువల్ నేను డైలీ లైవ్ చేస్తాను. లైవ్లో కూడా 1 డే శారీస్, 1 డే ఇలా జ్యువెలరీ మేకింగ్ది కూడా చూపిస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎట్లా 2:30 to 3 మిడిల్లో మాత్రం కంపల్సరీ లైవ్ అయితే ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, జాయిన్ కాండి. మంచి టిప్స్ చెప్తాను. మీకు ఏదైనా కావాలనుకున్నా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకున్నా కానీ చేసేసి ఇస్తాను. హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఏదైనా నేను చేసిస్తానండి. ఓకేనా, మీరంతా చూస్తున్నందుకు చాలా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.